జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో వారు చేసే మంచి పనుల్లో మేము కొంత భాగం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి తనయుడు అయినటువంటి కోట్ల రాఘవేంద్ర రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయడం జరిగినది. ఇక్కడ నీటి పంపిణీ, ఉచిత చలివేంద్ర కార్యక్రమం మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమం చేయడం వల్ల ప్రజల్లో మంచి అభిప్రాయం రావాలని కోరుకుంటూ మా పవన్ కళ్యాణ్ యొక్క సేవలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాము. ఇక్కడ ఈ చలివేంద్రం గత 4 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ కార్యకర్తలైనటువంటి మౌలాలి, దస్తగిరి, వీరయ్య మరియు దాదర్ భాష అందరి సమక్షంలో జరుగుతున్నది. ఇంకా జనసేన పార్టీ కార్యకర్తలు కూడా అందరూ కలిసి వాళ్ళ సొంతంగా వాళ్ళు కష్టపడిన డబ్బుల్లో కొంత తీస్తూ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. ఇట్లాంటి కార్యక్రమాలు అందరూ కూడా అన్ని పార్టీల వారు కూడా తీసుకొని ఇంకా చేయాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. అదేవిధంగా శ్రీరామ టాకీస్ ఎదురుగా కూడా ఒక చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఆడ ఒక ఆమ్లెట్లు వేసుకుంటూ రొట్టెలు చేసుకుంటూ బతుకుతూ అతను వాళ్ళ తండ్రి యొక్క జ్ఞాపకార్థము చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అది ప్రతిరోజు నీళ్లు పోస్తూ అబ్బాయి అక్కడే చూసుకుంటుంటాడు. ఉదయం 7 గంటలప్పుడు ఆ టైంలో ఎవరు రారు కాబట్టి ఆ టైంలో రాత్రిపూట కుండలు ఏమైనా పాల్గొడతారనే ఉద్దేశంతో తడికలు కట్టింటే 7 గంటల్లో ఫోటో తీసుకొని సాక్షి పత్రిక వాళ్ళు తప్పుడు వార్తలు రాయడం జరిగినది. ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం వల్ల ప్రజల్లో ఇప్పుడే సాక్షి పత్రిక మీద ఉన్న అభిప్రాయమే పోయినది. ఓన్లీ ఒక జగన్ పత్రిక తప్పితే వేరే ఏం లేదు. దాంట్లోన అలాంటి పత్రికను చదవాలంటే కూడా ప్రజలు అసహించుకుంటున్నారు. ఓన్లీ తప్పుడు వార్తలు తప్పితే వేరే వార్తలు రాయడం లేదు. ఇలాంటి పత్రిక ఇంకా ఇట్లాంటి వార్తలు రాస్తూ ఇట్లాంటివి చేస్తే ప్రజల్లో పూర్తిగా కనుమరుగైపోతుంది. కాబట్టి మంచి వార్తలు రాయడం నేర్చుకోవాలి. ఇట్లాంటి కార్యక్రమం చేసే వాళ్ళని ఇంకా ప్రోత్సహించాలి. కానీ ఇట్లాంటి కార్యక్రమం చేసే వాళ్ళని డిస్కరేజ్ చేయడం అనేది చాలా తప్పు. ఇలాంటి తప్పుడు చేస్తూ పోతే మేము ఉత్తరోత్తర పత్రిక విలేకరులపైన కానీ ఎవరైనా మేము డెఫమేషన్ షూట్ చేయడానికి కూడా వెనకడిగాము. కాబట్టి ఇప్పటి నుంచైనా మారి ఇలాంటి మంచి పనులు చేసే వాళ్ళకి ప్రోత్సహిస్తూ మంచి కార్యక్రమాలకు ప్రోత్సహించాలని కోరుకుంటాము. అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ చేసే మంచి పనులు ప్రజల్లో తెలిసిపోతున్నది. రోజు రోజుకు పవన్ కళ్యాణ్ మీద ప్రజల యొక్క మంచితనము ఆయనకు తెలిసిపోతున్నది. ఆయన మీద ఒక అభిమానం పెరిగిపోతున్నది. ఉత్తరోత్తర రాను ఒకసారి పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి సీఎం పోస్ట్ ఇవ్వాలనే ఆలోచనలో ప్రజల్లో కలుగుతున్నది. ఇలాంటి తరుణంలో తప్పుడు వార్తలు రాస్తే మీ మీద ఏదో మా జగన్ మీద ఏదో మంచి అభిప్రాయం వస్తున్నది కలది. ఇంకా అది మర్చిపోయి ఉత్తరోత్తర మంచి కార్యక్రమాలు మంచి ఇట్లాంటివి ఏముంటే ప్రోత్సహించాలని కోరుకుంటూ, అదేవిధంగా మా జన సైనికులు జనసేన కార్యకర్తలు అందరూ ఇంకా ముందు ఇంకా మంచి కార్యక్రమాలను చేరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.